బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయండి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. రిజర్వేషన్ల అమలుపై అధ్యయన బాధ్యతను బీసీ కమిషన్కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం. మోకిల పిఎస్కు కేటీఆర్ బామ్మర్ది అడ్వకేట్తో కలిసి విచారణకు హాజరైన రాజ్ పాకాల. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో ఎంక్వైరీ స్పీడప్. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ, స్టేట్మెంట్లు రికార్డ్. 70 ఏళ్లు దాటిన అవ్వాతాతలకు ఆయుష్మాన్ 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా. పేద ధనిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు వర్తింపు. దాదాపుగా 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి. రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ, బెంగాల్ ఆయుష్మాన్లో చేరలేదు. ఆ రాష్ట్ర వృద్ధులకు ఆరోగ్య సేవలు అందడం లేదు, క్షమించమని కోరిన ప్రధాని మోదీ. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు, 14 రోజుల పాటు రిమాండ్ విధింపు. ప్రస్తుతం సికింద్రాబాద్లో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి గతంలో కుత్బుల్లాపూర్ మండల సబ్ రిజిస్ట్రార్గా ఉన్న సమయంలో ల్యాండ్ అక్రమ రిజిస్ట్రేషన్కు సహకరించారనే ఆరోపణలతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించిన కోర్టు. వెనక్కి తగ్గేదేలే, మూసీపై ముందుకే. మొదటి విడతలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి. బాపు ఘాట్ వద్ద అతిపెద్ద గాంధీ విగ్రహం. మూసీ పునరుజ్జీవం పూర్తయితే ఆర్థికాభివృద్ధి మరో నగరాన్ని సృష్టించినట్లవుతుంది. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు. రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గడానికి హైడ్రా కారణం కానే కాదు. మీడియా ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. పోలీసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. సరెండర్ లీవ్ల బడ్జెట్ విడుదల. 182.48 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం. నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న పోలీసులు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం మెడికల్ కళాశాల ఏవో ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల బిల్లులు చేసేందుకు ఏజెన్సీ వద్ద 15 లక్షలు డిమాండ్. 7 లక్షలకు డీల్. మొదటి విడతగా 3 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నోటీసులకు భయపడేది లేదు. కేటీఆర్ వారంలోగా బహిరంగ క్షమాపణ చెప్పు, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు. నా వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. మీ పాలనలో జరిగిన పరిణామాలే ప్రస్తావించాను. కేటీఆర్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రిప్లై. ఈ ఫార్ములా కార్ల రేసింగ్లో 55 కోట్ల నిధులు గోల్మాల్. విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు చెల్లింపు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే తంతు. విచారణ చేపట్టాలని ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు. ప్రభుత్వ అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను విచారించే అవకాశం. ఉత్పత్తుల కేంద్రంగా భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని కింగ్ కోఠీలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో తపాలా శాఖలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేత. దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ప్రధాని మోదీ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డెడ్లైన్లు మారుతున్నాయి, కానీ ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి రైతులను నష్టపోయేలా చేస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. అన్యాయంగా కేసులు పెడుతున్న పోలీసుల పేర్లు డైరీలో నోట్ చేసుకుంటున్నాం. వనపర్తి రైతాంగ ప్రజా నిరసన సభలో హరీష్ రావు. త్వరలో మనపై మరిన్ని కేసులు పెట్టే అవకాశం. కేటీఆర్ తప్పుడు ప్రచారం చేసే ఛాన్స్ కూడా ఉంది. ఏమైనా జరగొచ్చు. కేడర్ సంసిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుదాం. విద్యుత్ ఛార్జీల పెంపును ఆపినందుకు సంబరాలు నిర్వహిద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఎంఈఓలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు. ప్రతిరోజు ఎంఈఓలు 2 పాఠశాలలను సందర్శించాలి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం. 17,000 మంది స్పెషల్ పోలీసులకు అవమానం. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. సస్పెండ్, డిస్మిస్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. హరీష్ రావు డిమాండ్. కేబినెట్ సబ్ కమిటీ వేసి వారి సమస్యలు పరిష్కరించాలని సూచన.
డిఎంఎండ్హెచ్ఓ అధికారాలకు కత్తెర. కార్పొరేట్ ఆసుపత్రుల అనుమతులు సర్కార్ చేతుల్లోకి. ఇప్పటి వరకు డిఎంఎండ్హెచ్ఓ వద్దే అధికారం. సెక్రటరీ స్థాయి అధికారితో మానిటరింగ్. అక్రమాలకు చెక్ పడేలా సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం. దీపావళి వచ్చింది. మరి కాంగ్రెస్ మంత్రులు చెప్పిన పొలిటికల్ బాంబులు ఎక్కడా అంటూ ప్రశ్నించిన మెదక్ ఎంపీ మీడియాలో స్పేస్ కోసం మాట్లాడటం సరికాదు. అవినీతి పరులను అరెస్టు చేస్తే స్వాగతిస్తాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణలో ఉన్న వసతి గృహాల్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,65,700 మంది విద్యార్థులకు లబ్ధి. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు డైట్ ఛార్జీలు 950 రూపాయల నుంచి 1,330 రూపాయలకు పెంచిన ప్రభుత్వం. కాస్మెటిక్ ఛార్జీలు 55 రూపాయల నుంచి 175 రూపాయల వరకు పెంచిన ప్రభుత్వం. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డైట్ ఛార్జీలు 1,100 నుంచి 1,540 రూపాయలు పెంపు. కాస్మెటిక్ ఛార్జీలు 75 నుంచి 275 రూపాయలు పెంపు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు డైట్ ఛార్జీలు 1,500 నుంచి 2,100 పెంచిన ప్రభుత్వం.